వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగలాగా మదనపల్లి జన సైనికులు చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ మరియు జనసేన పార్టీ మదనపల్లి ఇన్ఛార్జి గంగారపు రామదాసు చౌదరి మరియు మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో చెంబకూరు రోడ్డు నందు వెలసిన లాభాల గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం మాట్లాడుతూ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా తీసుకుంటే మంచి జీవితం కొనసాగించవచ్చు, ప్రజలు బాగుండాలని, వారికి మంచి చేయాలని పార్టీ స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా రాబోయే 20 సంవత్సరాల వరకు జనసేన పార్టీ అధికారంలోనే ఉండేలా కృషి చేస్తామని కార్యకర్తలు పిలుపునిచ్చారు. మదనపల్లి ఇన్ఛార్జి గంగారపు రామదాసు చౌదరి మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరంలో అడుగుపెట్టుతున్న సందర్భంలో పూలుబాట నుండి పవన్ కళ్యాణ్ జీవితాన్ని వదులుకొని ముళ్ళబాట లాంటి రాజకీయంలోకి అడుగుపెట్టి దుర్మార్గము కంటే సన్మార్గము, మౌనము ఎక్కువగా చెడు చేస్తుందని ఆలోచన చేసి పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ అంచెలంచెలుగా ఇది కేంద్రంలో, రాష్ట్రంలో కేంద్ర బిందువుగా తయారైంది. పవన్ కళ్యాణ్ను ప్రధానమంత్రి మోడీ పవన్ మై సౌత్ హై అన్నారు అని అర్థం చేసుకోవాలి. పవన్ గొప్పతనం రాబోయే 20 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండేలా జన సైనికులు పోరాడాలి, అందరూ సిద్ధపడాలని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకనగా మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుడింది. ఈ 12 సంవత్సరాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడులకి, ఎన్నో అవమానాలకి, ఎన్నో కష్టాలకి, ఎన్నో నష్టాలకి, కరెక్ట్ చెప్పాలంటే పార్టీ పెట్టాల్సిన అవసరము పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరము పవన్ కళ్యాణ్కి లేదు, ఇంత అవమానపడే అవసరము పవన్ కళ్యాణ్కి లేదు. 1 గంట షెడ్యూల్ ఇస్తే షూటింగ్కి ₹1 కోటి ఇస్తాం. అంత డబ్బు సంపాదన ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయాలని ఆ రోజు ఎంత కష్టంగా ఉన్నా కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది. అదే జనసేన పార్టీ. జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014లో ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే నాట్ ఫర్ వైసీపీ, ఇండైరెక్ట్గా తెలుగుదేశం, ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ డైరెక్ట్, బట్ ఎక్కడ పోటీ చేయలేదు, డైరెక్ట్గానే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చింది. 2019 వరకు రూలింగ్లో ఉండింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ 2019 వరకు మా పార్టీ అలా కొనసాగుతూ ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు, ఆ ఊరి కష్టాలు, ఈ రాష్ట్ర కష్టాలు అన్నీ కూడా గుర్తించి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాటం చేసిన అతి పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసు, వైజాగ్ ఉక్కు పరిశ్రమ మీద ఆయన పోరాటం చేసిన పద్ధతి, భవన నిర్మాణ కార్మికుల కోసము ఆయన పోరాటం చేసిన పద్ధతి, ఏదైనా ఎత్తుకోండి, ప్రశ్నించే పార్టీ ఉందంటే జనసేన పార్టీ. అలాంటి కష్టం నుంచి పుట్టిన పార్టీనే, ప్రజల పార్టీనే జనసేన పార్టీ. అలా పెరుగుతూ 2019లో 2 సీట్లలో 2 చోట్ల నిర్మాణంలో ఓడిపోవడం జరిగింది. ఎక్కడా మేము తగ్గలేదు. ఓడిపోయినా కూడా ఎక్కడ తగ్గకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ 2024లో ప్రపంచంలోనే ఎన్ని స్థానాల్లో నిలబడితే అన్ని స్థానాల్లో గెలవడం జరిగింది. ఇక్కడ నుంచి పెద్ద మలుపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎంత మలుపు అంటే జనసేన పార్టీ లేనిది 2 రాష్ట్రాల్లో కూడా మిగతా పార్టీలకి ఇబ్బందిగానే ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఉంటేనే రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా మేలు జరిగిందో మీ అందరికీ పత్రికలందరూ మీకు తెలుసు. పత్రికలందరికీ కూడా రోడ్లు ఏ రాష్ట్రంలో, ఇప్పుడు ఇండియాలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ ఇన్ని రోడ్లు, ఇన్ని వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, మారుమూల పల్లెలు కేసిన చరిత్ర జనసేన పార్టీ, కూటమి పార్టీది. ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ పార్టీని, కార్యకర్తల్ని ప్రజలకు అండగా ఉంటూ మా ప్రయాణము జనసేన పార్టీ
ఇంత మంచిగా ఉంది కాబట్టి మా ప్రయాణం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అందరి ప్రయాణం కూడా కొనసాగిస్తున్నాం. మేమందరం కూడా మా కడదాకా కూడా జనసేన పార్టీలో ప్రయాణం చేస్తామని, ప్రజలకు మంచి చేస్తామని ఈ రోజు మేము వాగ్దానం చేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులు చెప్పినట్లు జనసేన పార్టీ 12 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లని, ఎన్నో అవమానాలని, ఎన్నో కన్నీళ్ళని దిగమింగుకొని దిగ్విజయంగా 13వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పూల పాన్పు లాంటి పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని వదులుకొని ఈ ముళ్ళ పొద లాంటి రాజకీయంలో ఆయన వచ్చి దుర్మార్గానికన్నా సన్మార్గుని మౌనము ఈ దేశానికి, రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేస్తుందని చెప్పి నమ్మి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టి మాకు ఎన్నో సందర్భాల్లో మా పార్టీ అంతర్గత సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, నేను పార్టీ పెట్టినప్పుడు కనీసం నా సోదరులను కూడా నేను నా వెంబడి రమ్మని నేను పిలవలేదు. ఏదైతే నా అకుంఠిత దీక్షతో నా ధర్మ పోరాటంలో నేను విజయం సాధిస్తానో దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్మి ఆయన పార్టీ పెట్టి ఒక్కడే పెట్టినాడు. ఈనాటి యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలను మీరు ఆదర్శంగా తీసుకోండి. ఎవరైనా పైన ఉండేవాడు పైన పెట్టడం వేరు, ఒక జీరోలో ఉన్న దీన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో, అందులో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ప్రధానంలో మన ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ. అటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఏ పవన్ నై ఏ ఆంధీ అంటే తుఫాన్ అని ప్రశంసిస్తూ మేరా సాత్ పవన్ హై అని బహిరంగ సభలో అన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అకుంఠిత దీక్ష. కాబట్టి ఇప్పుడు 2 చోట్ల 2019లో నిలబడే చోట ఓడిపోయినా, పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నా, ఎక్కడ భయపడకుండా, ఎక్కడ నిర్వీర్యం కాకుండా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేసి ఎన్నికలు జరిగిన 4వ నెలలోనే ప్రజా సమస్యలు తీసుకొని జనాల్లోకి వచ్చారు. కాబట్టి ఇంతకుముందు సోదరులు శివరాం గారు చెప్పినట్లు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 20-30 సంవత్సరాలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన, జనసేన పార్టీ ప్రమేయం లేనిదే రాజకీయాలు నడవవు. జనసేన పార్టీనే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువు కానున్నది. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఇన్నాళ్ళు మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా, జనసైనికులంతా ఒక అన్నదమ్ముల్లాగా, అన్నా చెల్లెల్లాగా, అక్క తమ్ముళ్ళలాగా మేమంతా కష్టకాలంలో కూడా 2019లో మదనపల్లిలో నా భార్య స్వాతి పోటీ చేసి మేము పరాజయాన్ని మూటగట్టుకున్నా ఎక్కడ వెనకడు వేయలేదు. మేము ఒకటే అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారినే ఆదర్శంగా తీసుకున్నాం.